చచ్చాడు. ఏంటి పొద్దున్నే? మధ్యాహ్నం 3 అయింది. తర్వాత రానా? వద్దు, మళ్ళీ ఇంకోసారి అన్నా రా. రాత్రి ఒకటే గొడవ, నిద్ర లేదు. కార్కి అడ్వాన్స్ ఇచ్చా. నెల రోజుల్లో కారు. పెళ్ళికి ముందు నీతో ఒకసారి నాకు తెలిసిన మీ మగాళ్ళంతా ఇంతే. స్నానం చేసే ఓపిక లేదు. ఇలా ఉన్నా పర్లేదంట కానీ ఒక్కసారి నీతో అలా పట్నం తిరగాలని. నాకు అర్థం కావురా నువ్వు. నేను బయటికి రాను. నాకు 4 గోడల మధ్య ఆటలే వచ్చు. నువ్వు వస్తావు. నేను బయటికి రాను. నేను ఎదురు చూస్తాను. వస్తాను. నేను రాను. నేను రాను. వినోదమైన విషాదమైన నిరాశలేనే నిషిధి నీవు. వినోదమైన విషాదమైన నిరాశలేని నిషిధి నేను. ప్రమోదమైన ప్రయాణమైన ప్రశాంతి కోరే ప్రవాసి నీవు. ప్రమోదమైన ప్రయాణమైన ప్రశాంతి కోరే ప్రవాసి నీవు. వినోదమైన విషాదమైన నిరాశలేని నిషిధి నీవు. గుండెలోతు భావాలు గూడులేని రూపాలు పేరు పెట్టలేవమ్మా పేదవాడి ఈ ప్రేమ. చేయి పట్టిన చెంత చేరిన నీ కోసమే. వినోదమైన విషాదమైన నిరాశలేని నిషిధి నేను. విరాగివైన విహారి నీవు తపించిపోయే ఎడారి నేను.
పరాకులోన పరాకులోన స్వరాలు మీటే వరాల వీణ వినోదమైన విషాదమైన నిరాశలేని నిషేధి నీవు. అబ్బబ్బబ్బబ్బబ్బా రోడ్లట అయ్యి కావు నరకానికి తెరిచిన గేట్లు గోతులో పడితే పాతాళానికి పడిపోయినట్టే, అందులోంచి లేస్తే ఆకాశానికి ఎగిరి పేలిపోయినట్టే. అబ్బాబ్బా 2 సార్లు ఈ రూట్లో తిరిగితే సంసారానికి పనికిరాం. ఎదవ ఏద వేయించాడా ఈ రోడ్లో? తమరే సార్. అంటే తమరి బామర్ది గారే ఇచ్చారు. గట్టిగా అనుకో, ఆడు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. ఆ ఫైల్ అడిగి అలాగే సార్. చెప్పుగా. పొలాన్ని అలా బీడు పెట్టకపోతే ఏదైనా పంట వేయచ్చు కదా నాయుడు. అబే అసలు పంట ఈ ఊరికి వచ్చి రావడం లేదు దేవుడన్న. ఉమ్. రండి అమ్మారావు గారు, రండి సార్. నమస్కారం. బాగున్నారా? చాలా రోజులు వచ్చి. ఈ ఊళ్ళో గుడి ఎక్కడా అని అడిగితే మీ ఇల్లు చూపెడతారు దేవుడు బాబు గారు. ఒక్క నిమిషం. ఫోను మా రాజ్యం. రాజ్యం చేరిపోయాను. ఏంటి లంచ్కి ఇంటిగా? నర్మాయ్ ఎవరన్నా నవ్వుతారు. దేవుడు బాబు గారు ఇంటికి వచ్చాను. వాళ్ళ మర్యాదలా మజాక? అబ్బా వాళ్ళకి తెలుసులేవే నాకు నాటుకోడి కూర అంటే ఇష్టం అని. ఏంటి ఇక్కడ చేపలు బాగుంటాయా? ఏమండే బాగుంటాయంటే ఉంటానే. ఏం చెప్తున్నాను నేను? మధ్యాహ్న భోజనంలోకి ఐటమ్స్ చెప్తున్నారు. మీకు తెలుసు కదా సార్. మన ఊరికి మంచి బేరం తెచ్చారు. ఊరికి బేరమా? అవును సార్, మన ఊరు అమ్మేద్దాం. మతుండే మాట్లాడుతున్నారా మీరు? ఊరు నమ్మేయడం ఏమిటండి? కృష్ణుడిని అమ్మేసింది సత్యభామ. సత్యం. అది భక్తికి, ఇది భక్తికి. బోల్డు డబ్బు వస్తుందండి. డబ్బు ఎవడికి చేదు? చేదుగానే ఉంది మీరు చెప్పేది. తీయగా చెప్తాను సార్. కొత్తగా వచ్చిన ఈ పోర్టు చుట్టూ ఉన్న గ్రామాల్లో ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మీ భూములకు ఉన్నటువంటి రేట్లకి రెక్కలు వస్తాయి. లక్షలకు లక్షలు. అయితే అమ్మేద్దాం, అమ్మేద్దాం. ఆపండి. అమ్మకపోతే ప్రభుత్వం తలుచుకుంటే ఏది ఆగదు సార్. అభివృద్ధి జరిగితే ఊరు బాగుపడుతుంది కదా. అసలు ఊరే లేనప్పుడు అభివృద్ధి ఎవరికి? భలేవారే, షేక్స్పియర్ ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. అన్నది గురజాడ. అనుకున్నాను ఇంత తెలివిగా చెప్తే ఖచ్చితంగా తెలుగువాడే అయి ఉంటాడని. ఇది మన నలుగురం తేల్చే విషయం కాదు. పంచాయతీలో మాట్లాడదాం. అలాగే. ప్రియమైన ప్రజలారా, మీ అందరికీ ఒక శుభవార్త. మన ఊరు అమ్మేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రభుత్వం ప్రజల్ని ఉద్ధరించాలని లక్షలాది ఎకరాలు కొని వేలాది ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధిని ఇప్పించి ఆ ఫ్యాక్టరీల్లో అమెరికాకి, జపాన్కి పనికొచ్చే మందులు తయారు చేస్తుంది. అర్థమైందా? నీకు అర్థమైందా? లేదు. నాకు అర్థం కాలేదు. అదన్నమాట. 6 లైన్ల రోడ్డు మీ ఊరు మధ్యలోంచి ఇలా వెళ్ళిపోతుంది. ప్రతి సన్నకారు రైతుకి ఎకరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తుంది. ఇక్కడ ఇల్లున్న వాళ్ళకి ఇల్లు పడగొట్టేసి పట్టణంలో ఇల్లు కట్టిస్తుందట ప్రభుత్వం. సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ కంపెనీలు, అండర్వేర్ కంపెనీలు. అబ్బో డబ్బే డబ్బు. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ప్రజలకి. మీ ఊరు నక్కతోక తొక్కింది. బంగారమే బంగారం. అర్జెంటుగా మీ పొలాలు అమ్మేయండి. ఇంకా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏవో కాగితాలు పట్టుకొచ్చి దానికి అభివృద్ధి అని పేరు పెట్టి మమ్మల్ని డబ్బుతో కడిగేద్దాం అనుకుంటున్నావా? ఊరిది మరుగుదొడ్డి కాదు, బాల్చీడు నీళ్ళోసి కొట్టేయడానికి. శబాస్, అది పౌరుషం అంటే. రైతు రాజులండి మేము. అన్నం లేకుండా అయినా బతకగలం గాని ఆత్మాభిమానం చంపుకుని బతకలేము. మీరిచ్చే ముష్టి పట్టుకెళ్ళి పక్కూర్లో పాలేళ్ళుగాను, పట్టణంలో కూలీలుగాను బతకమంటారా? నేను వాళ్ళ కాడమ్మను. మేము అమ్మం, మేము అమ్మం. ఆపండి. రెడీగా కూర్చోండి. ఆవేశం నాకు ఉంది, కానీ ఇప్పుడు తెరవాల్సిన నోళ్లు కాదు, మెదళ్ళు. అరే అసలు ఏమిటండి ఇది? అభివృద్ధి అంటే పెద్ద పులే? ఎందుకంత భయం? ఏం మిగులుతోంది మట్టి పిసుక్కునే రైతుకి? మట్టి ముద్ద, అప్పుల కుప్ప. ఎన్ని ఆత్మహత్యలు! నిన్న సుబ్బయ్య, మొన్న వెంకటరెడ్డి, అంతకుముందు రామచంద్రయ్య. పండగ చేసుకుందామా వాళ్ళ చావు భోజనాలకు వెళ్ళి? ఎందుకు ఈ అమాయక మమకారం? నువ్వు పుట్టిందే మట్టా? ఎక్కడ పెరిగితే అక్కడ ఉండదా? ఎలా పెరిగిపోతాం చుట్టూ ఉన్న ప్రపంచం.
ఒక రాష్ట్రం కార్ల ఫ్యాక్టరీ వద్దు అంటే మరో రాష్ట్రం తనుగుపోతుంది. ఇవాళ మనం ఇది వద్దు అంటే ఆగిపోతుందా? రోడ్లు, ఫ్యాక్టరీలు, ప్రపంచీకరణ ఇవన్నీ మన అరచే అడ్డు పెట్టేస్తే ఆగిపోతాయా? మార్పు సృష్టి ధర్మం, దాన్ని తప్పు పట్టడం తప్పు. ఇవాల్టి పరిస్థితుల్లో నిన్నలో బతకాలనుకోవడం భ్రమల్లో బతకడం. పంటకి సాగులేదు, అమ్మితే కొనే నాథుడు లేడు, పిల్లలకి సరైన చదువు లేదు, చదువుకుంటే ఉపాధి లేదు, ఒక్కరి మొహంలో జీవకళ లేదు. ఇంకా ఎందుకు ఈ వ్యామోహం? అయినా వయసు అయిపోయిన మనం కాదు, రేపటి రోజును చూడాల్సిన మీ పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి మంచి చదువులు వద్దనుకుంటే, కంపెనీలోనూ ఫ్యాక్టరీలోనూ ఉద్యోగాలు అక్కర్లేదనుకుంటే, అవకాశం ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయొద్దనుకుంటే, వాళ్ళిక్కడే మట్టి పిసుకుంటూ పేడ పురుగులా చావాలనుకుంటే, అప్పుడు పోరాడదాం అభివృద్ధికి వ్యతిరేకంగా. నాకు కావాల్సింది మీ చప్పట్లు కాదు, మీలో మార్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకోసం నేను 100 సార్లు చావడానికి సిద్ధం, 100 సార్లు చావడానికి సిద్ధం. నువ్వు లక్ష్య చెప్పినా అన్న, నేను ఇక్కడ బతకలేను. పొలం అమ్మేద్దాం. అది వస్తువు కాదురా అమ్మటానికి. నా జీవితం, నా అస్తిత్వం. దాన్ని అమ్మితే ఈ నారాయణ అనే రైతే లేడు రా. నాన్న అర్థం చేసుకోరండి మీరు. నాన్న అంతలా చెప్తుంటే నువ్వు అలా పట్టుబడతావేమిటి? అమ్మా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. అందరిలాగే నేను ఎదగాలనుకుంటే తప్ప నా అభివృద్ధి మీకు ఇష్టం లేదా? ఒరేయ్, పొలానికి పురుగు పట్టినట్లు నీకు ఈ అభివృద్ధి అనే తెగులు పట్టుకుందేమిట్రా? పిచ్చోడ్లా మాట్లాడుతున్నాను అన్న. ఇప్పటివరకు ఎప్పుడు మీ మాటకి ఎదురు చెప్పలేదు. ఈ రోజు మాత్రం మీ మాట వినే ప్రసక్తే లేదు. గిరి, నాన్నతో అలాగేనా మాట్లాడేది? 30 లక్షలమ్మా. ఈయన 10 జన్మలెత్తినా అంత సంపాదించలేడు. ఒరే, 5 లక్షలు లంచం ఇస్తే మంచి ఉద్యోగం ఇస్తానన్నారు నాన్న. మిగతా డబ్బులు బ్యాంకులో వేసుకున్న ఆ వడ్డీతో మన జీవితకాలం బతకొచ్చు నాన్న. నేను చచ్చిన అమ్మను. అయితే చావు. వీళ్ళమ్ముకోరు. గిరి, గిరి, ఏమండి? వాడు వాడు డబ్బు పాపిస్తే నాకు తెలుసు, కానీ అది ఇంత పాపిస్తుందని నేను అనుకోలేదే.